ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వే చేసి కూటమి అధికారంలోకి వస్తుంది. అటు జనసేన, బీజేపీ, టీడీపీకి ఎన్ని సీట్స్ కైవసం చేసుకుపోతుందో ఎగ్జాక్ట్గా చెప్పినటువంటి వ్యక్తి కేకే సర్వే. అసలుకి బిగ్ టీవీ కూడా సర్వే చేసినప్పుడు కూటమి వస్తుంది అని చెప్పాము. అదేవిధంగా బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కూడా మీరు కూటమినే వస్తుంది అని చెప్పారు. అసలు ఏంటి మీ సర్వే ఎలా జరిగింది? అంటే కూటమి వస్తుంది అనేది ఆబ్వియస్ మ్యామ్. దాంట్లో కాకపోతే మనం చేసిన రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే నంబర్స్ అంటే సింగిల్ నెంబర్ చెప్పడం అనమాట ఓవరాల్గా. ఇప్పుడు +10 -10 చెప్పామనుకోండి, ఓవరాల్గా అది అడ్వాంటేజ్ ఏంటంటే ఏ సర్వే కంపెనీ అయినా ఇక్కడ 130 దాటుతాయో లేకపోతే 190 వస్తాయి, ఇట్లా బార్డర్ పెట్టుకొని చెప్తాయి. ఎందుకంటే టైట్ ఫైట్లు ఎలా ఉంటాయో చెప్పలేం కాబట్టి. అది నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే, మాకు మామూలుగా నార్మల్గా ఎవరైనా డిస్కస్ చేసేవాళ్ళు కూడా 100 వస్తాయి, 120 వచ్చేస్తాయని చెప్పేస్తుంటారు కదా, ఓవరాల్గా 100 దాటుతాయని. కానీ ఒక ఏజెన్సీ స్ట్రాంగ్గా మనకి ఎమ్మెల్యేస్కి మనం అప్రోచ్ అయ్యి వాళ్ళకి సర్వే చేస్తున్నటువంటి కంపెనీగా మనం చెప్పకూడదు కదా, ఒక బార్డర్ నెంబరు, సింగిల్ నెంబరే చెప్పాలి. అంటే ఉరామరిగా మనం ఒక వ్యక్తిని చూసి 5 అడుగుల పైనే ఉంటాడు లేకపోతే 6 అడుగుల పైనే ఉంటాడని చెప్పచ్చు. కానీ ఒక టేప్ కొలిచేవాళ్ళు ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా చెప్పేదని ట్రై చేయాలి కదా మినిమం. సో అందుకని ఆ టైపు ఆలోచించి సింగిల్ నెంబర్కి వెళ్దాం అనుకున్నాం. అన్నీ కన్సాలిడేట్ చేసి లోపలికి వచ్చినప్పుడు సింగిల్ నెంబర్కే చెప్పాం. మేబీ ఇండివిజువల్గా అన్ని నెంబర్లు క్లోజ్గా రావడం వల్లతో అంటే +2, 3 మారుద్ది అనుకున్నాం. బట్ ఇంకా క్లోజ్ వచ్చి మ్యాక్సిమం నెంబర్స్ ఈక్వల్ అయినాయండి. అంటే నేషనల్ సర్వేలు కూడా చేశాయి. మీరు మీ సర్వేని పెట్టేటప్పుడు ఏమన్నా మైండ్లో టెన్షన్ అనిపించిందా? అంటే ఇంత వేరియేషన్గా సర్వే ఇస్తున్నాను, అసలుకి ఇది కరెక్టా రాంగ్ అని ఏమన్నా ఆలోచించారా? అసలు ఎలా అనిపించింది ఆ టైంలో? అది లేదండి. ఎందుకంటే ఒకటి మనం కంపారిజన్ లేదు మనసులో కానీ వేరే కానీ. రకరకాల ఎవరైనా ఫార్వర్డ్ చేస్తుంటారు, మనిషి చెప్తూ ఉంటారు వాళ్ళు ఇలా ఇచ్చారండి వీళ్ళు ఇలా ఇచ్చారు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న దాంతో కంపారిజన్ లేదు. ఓవరాల్గా మన పని మనం చేసుకుంటూ మనకు వచ్చిన నెంబర్ ఏంది, నెంబర్కి ఎమోషన్ ఉండదు. అన్ని ఎమోషన్స్ కన్సాలిడేట్ చేసి మనం ఒక నెంబర్ వేస్తాం. ఫైనల్గా వచ్చిన నెంబరు లాస్ట్ టైం ఇప్పుడు 151 అని చెప్పాము. 151 ఆబ్వియస్గా 150 క్రాస్ చేస్తున్నా 151 అయినా వినే వాళ్ళకి చాలా భయంకరంగా ఉంటుంది ఆ నెంబరు, సౌండింగే అర్థం కాదనమాట. అలాగే ఇప్పుడు 161 వస్తుందండి అని చెప్పి సింగిల్ నెంబర్ చెప్పాం, ఇంకా అటు ఇటుకి మార్చకుండా. వినే వాళ్ళకి కంగారు భయం ఉంటుంది. కానీ మేము ఇంత వర్క్ చేసి కన్సల్టేట్ చేసాం కాబట్టి ఆ నెంబర్ మేము కంగారు లేదు. కానీ మేము కోరుకుంది ఏంటంటే స్టూడియోలకి వాటికి వచ్చేటప్పుడు లైవ్ డిబేట్లు వాటికి వచ్చినప్పుడు కూడా చూస్తున్నప్పుడు రేపు పొద్దున్న లైవ్లో ఉంటాం 161 అని చెప్పాము. అది 2-3 దగ్గరలో ఉంటే బాగుంటుంది, మరీ దూరంగా వెళ్ళదు కదా, వెళ్ళదులే అలా అనిపిస్తుంది అంతే. అంటే ఎగ్జాక్ట్లీ మీరు లాస్ట్ టైం సర్వే చేసినప్పుడు కూడా అక్కడ వైసీపీ వస్తుందని చెప్పారు, కానీ అప్పుడు టీడీపీనే ఫామ్లో ఉంది, కానీ అధికారంలోకి వైసీపీ వచ్చింది. ఈసారి వైసీపీ ఉన్నది కాస్త టీడీపీ అంటే కూటమి వస్తుంది, ఎగ్జాక్ట్గా 1 డిజిట్తోనే మీరు చెప్పారు. ఎలా చెప్పగలిగారు? అసలుకి అక్కడ వైసీపీ చేసినటువంటి మిస్టేక్ ఏంటి, ఇక్కడ టీడీపీ చేసినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి? అంటే ఓవరాల్గా మన ప్యాటర్న్ ఏంటంటే అండి, మనం ఎమ్మెల్యేని అప్రోచ్ అయ్యి అయ్యా మీకు సర్వే చేసి పెడతాం విలేజ్ వారీగా అని అప్రోచ్ అవుతాం. అంటే లాస్ట్ టైం అంటే మనం అప్రోచ్ అయ్యాము, ఈసారి వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ టైం సక్సెస్ అయ్యాం కాబట్టి వాళ్ళని వాళ్ళు పిలిచి చేయించుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి విలేజ్ వారీ సర్వే ఓకే కావాలి అనుకున్నప్పుడు అదే అమౌంట్తో మనకు కొంచెం చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా మండల వారీగానో లేకపోతే హై లెవెల్గా ఎలా ఉందనో రకరకాల సర్వే చేసుకుంటూ ఉంటాం. ఇది ప్యాటర్న్ వచ్చేసి ఇనిషియల్గా మనం బేసిక్ శాంపుల్స్ మనం తీస్తాం. రెండో లేయర్ వచ్చేసి కంప్లీట్గా మనం అంటే డేటా సైన్స్ ఉపయోగించుకొని మనం దాని ఎమోషన్స్ని కన్వర్ట్ చేస్తాం. ఎలా ఉంది, ఎవరెవరు కన్వర్ట్ అవుతున్నారు, ఎలా ఓట్ బ్యాంకింగ్ మారుతుందని మన డేటాను ఉపయోగించుకొని చేసుకుంటాం. మూడో లేయర్ వచ్చి మనకు స్లీపర్ సెల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ఎవరెవరు మనకు తెలిసిన పర్సన్స్, బాగా అంచనా ఉన్నవాళ్ళు, ఇటు సైడ్ ఎమోషనల్ కనెక్షన్స్ లేని వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యి వాళ్ళతో విలేజ్ వారీ రిపోర్ట్ ఒకటి తీసుకుంటాం. నాలుగోది వచ్చి మనం కంప్లీట్ అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం. ఒకటి విలేజ్ వారీ రిపోర్ట్ వాళ్ళు ఏవైతే అడిగారో అది యాజ్ ఇట్ ఈస్గా అవుట్ సోర్సింగ్ ఒక వేరే కంపెనీకి ఇచ్చి వాళ్ళతో చేపిస్తాం. ఇప్పుడు ఈ 4 వచ్చినటువంటి లేయర్స్ని వడగట్టి కలిపి మనం ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని నేను విలేజ్ వారీగా అడిగినప్పుడు ఒకసారి పర్సనల్గా నియోజకవర్గానికి వెళ్ళి ఒక మండలంలో 2 విలేజ్లు వెతుక్కొని నా దగ్గర పెట్టుకొని డేటా, అయ్యా మాకు ఇలా ఇక్కడ కూటమికి 70% వస్తుంది, వైఎస్ఆర్సీపీకి 30% వస్తుంది, కరెక్టేనా అనుకొని అడిగి వెరిఫై చేసి మనం ఇస్తామండి ఓవరాల్ రిపోర్ట్. అంటే మిగతా సర్వేకి మీ సర్వేకి చేసే టైంలో ఏమైనా వేరియేషన్ ఉంటుందా? అసలు ఏంటి అది కంపేర్ చేయలేండి. ఇది ఎందుకంటే వాళ్ళు ఏ మెథడాలజీ వెళ్తున్నారు అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఆప్షన్ అది కదా. మన వెహికల్ ఏంటి, మన వెహికల్ వెళ్తున్నాం దాన్ని బట్టి మనకు ఐడియా ఉంది, కానీ అది వాళ్ళ ఇష్టం. బట్ ఫైనల్గా నేను ఒక్కటి చెప్పగలనంటే ఏ ప్యాటర్న్ అయినా కానీ మీకు ఈస్ట్ వెస్ట్ అవ్వకూడదు. +or-10, 20 లేకపోతే అట్లా నియోజకవర్గాలు ఎవరికైనా వాళ్ళకి మనకు తేడా ఉండొచ్చు. రేపొద్దున మనం ఒక 5 నియోజకవర్గాలు మిస్ అవ్వచ్చు రేపొద్దున చెప్పే నెంబర్కి. బట్ ఓవరాల్గా అంటే 95%, 98% వరకు యాక్యురసీ ఓకే. బట్ ఈస్ట్ వెస్ట్ అవ్వకూడదు ఎప్పటికీ.
అంటే అసలుకి సింగిల్ డిజిట్ అని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలిగారు? అసలు భయం అనిపించలేదా? భయం అనిపించింది అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎస్పీఎల్గా చేశాను, స్టేజ్ ఫియర్ కూడా లేదు. ఒకసారి స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ నెంబర్స్ చూస్తే మనకు ఇప్పుడు ఎమోషనల్గా బైక్ వరకు మా డ్రైవర్ని కూడా వాళ్ళని అడుగుతాను, ఎలా చెప్తాం భయం వేస్తూ ఉంటుంది అని అంటుంటారు మామూలు సహజంగా. కానీ వన్స్ స్టేజ్ ఎక్కాక ఆ నెంబర్ చూస్తే మనకు నెంబర్ మాట్లాడుతుంది కాబట్టి కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటాం అక్కడ. ఇప్పుడు ఉన్నటువంటి కేకే మరో పీకే అవుతారనుకోవచ్చా? అలా ఏం లేదు సార్, వాళ్ళు పీకే చీకే అలా ఏం లేదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? అంటే ఇప్పుడు మీ సర్వే లాస్ట్ టైం కావచ్చు, ఈ టైం కావచ్చు, సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అసలు ఇంకా ప్లాన్స్ ఏంటి? కేకే ఇంకెక్కడికి వెళ్ళబోతున్నారు? ఇంకెక్కడికి వెళ్ళలేదు, సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోతాను. బట్ ప్రస్తుతానికైతే ఇంక ఇది ఇప్పుడే రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి అంతా టీంతో కూర్చొని డిస్కస్ చేసుకొని ఫర్దర్ ప్లాన్స్ అన్ని మాట్లాడుకుంటామండి. అంటే మీరు సర్వే చేశాక మీకు ఎలాంటి కాల్స్ అయినా వచ్చాయా? లేదు అంటే గతంలో మీరు చేసిన సర్వే తర్వాత ఎగ్జాక్ట్గా వచ్చింది అని చెప్పేసి ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఇప్పుడు దాదాపుగా మనం ఎలక్షన్ స్టేజెస్ నుంచి దీంట్లో ఒక 1000 కాల్స్ ఉంటాయండి. నేను 1000 కాల్స్లో మధ్యలో ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూలో 10 కాల్స్ అటెండ్ చేసింది. సో ఎవరు కాల్ చేశారు ఎవరు అనేది ఏం లిఫ్ట్ చేయలేదు. సో తర్వాత చూడాలి ఎవరెవరు చేశారనేది నిదానంగా. థ్యాంక్ యూ. అయితే చూసాం కదా కేకే సర్వే త్వరలోనే, ఎందుకనంటే ఇప్పుడు చేసినటువంటి 2 సర్వేలు కూడా ఎగ్జాక్ట్గా చెప్పినటువంటి డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా అంటే వాళ్ళ టీంతో కలిసి ఇంకా కూడా సర్వేస్ చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ హుసేన్తో సుజాత, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.